పునీత 9వ లూయిస్ చక్రవర్తి, సెయింట్ లూయిస్ కింగ్ ఆఫ్ ఫ్రాన్స్. పునీత 9వ లూయిస్ గారు ఫ్రాన్స్ నేలుతున్న 8వ లూయిస్ చక్రవర్తి కుమారుడు. వీరు క్రీస్తు శకం 1214 ఏప్రిల్ 25న జన్మించారు. భక్తి, విశ్వాసం, విద్య, ధైర్య సాహసాల విషయాల్లో మంచి శిక్షణలో పెరిగారు. తన తండ్రి అకస్మాత్తుగా స్వర్గస్థులవడంతో తన 11వ ఏటనే వీరు రాజుగా నియమింపబడ్డారు. తల్లి సంరక్షణలో ఉంటూ ఆ తల్లి అందించే తెలివైన సలహాలతో 11 ఏళ్ల పాటు రాజ్యాన్ని పరిపాలించాడు. తన 19వ ఏట ప్రోవెన్స్ రాజకుమార్తె అయిన మార్గరెట్ను వివాహం ఆడాడు. తన 22వ ఏట నుండి తానే ఫ్రాన్స్ దేశ చక్రవర్తిగా, 9వ లూయిస్గా సొంత తెలివితేటలతో పరిపాలన కొనసాగించారు. వీరికి 11 మంది సంతానం. వారందరినీ ఉత్తమ క్రైస్తవ విశ్వాసంతో పెంచారు. కుటుంబంలో ఒక దైవభక్తి గల భర్తగా, ఆదర్శ తండ్రిగా, నిర్ణయాత్మక చక్రవర్తిగా 9వ లూయిస్ గారు మార్గదర్శకుడయ్యారు. పునీత లూయిస్ స్వభావ సిద్ధంగా ధర్మచింతన గల వ్యక్తి. పైగా విశ్వాసురాలైన తల్లి సంరక్షణ వల్ల క్రైస్తవ ప్రేమ సేవలకు ప్రతీకగా రూపొందారు. ఒక ఘోర పాపం చేసి నేరస్తుడుగా నీవు పరిగణింపబడటం కంటే నీవు నా పాదాల వద్ద నా కండ్లెదుట మరణించడం మేలు అని ఒక సందర్భంలో వారి తల్లి పలికిన హితవచనాన్ని లూయిస్ గారు ఎప్పుడూ మర్చిపోలేదు. అందుకే పాపం చేసే తలంపు, సమయం తనకు చిక్కకూడదని తన దినచర్యను చాలా పకడ్బందీగా రచించుకున్నారు. అది ఎలా అనగా, పునీత లూయిస్ గారు రోజుకు 2 సార్లు దివ్య పూజ బలుల్లో భక్తితో పాల్గొనేవారు. వారి హృదయం దేవుని వైపు మరలి పదే పదే క్రీస్తు నామస్మరణతో ప్రార్థన చేస్తుంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రార్థన, త్యాగక్రియలు వీరికి నిత్యకృతం. కానీ వీరు అనుసరించే త్యాగక్రియలు, దాన ధర్మాల గురించి తన ప్రజలకు తెలియనిచ్చేవారు కాదు. గుడిలో ప్రార్థనకు హాజరైనా, రాజభవనంలో ఉన్న ప్రార్థనా సమయంలో కష్టమైనా కానీ మోకాళ్ళ మీద తప్పక ఉండేవారు. సుఖజీవనం చేయడం క్రీస్తును అవమానపరిచినట్లుగా భావించేవారు. క్రీస్తు నేర్పిన జీవన విధానాన్ని తాను పాటిస్తూ ప్రజల చేత పాటింపచేయాలని ఉత్సాహపడేవారు. అందుకే పేదలు, దురదృష్టవంతుల ఎడల అపార కరుణ, సానుభూతి కనపరిచేవారు. వీరు స్వార్థం, మోసం, అవినీతి, ధనాశ అనే పదాలను తన నిఘంటువులోకే రానివ్వలేదు. తాను ఏ పని చేసినా అది దేవుని మహిమ, ఘనత హెచ్చించేదిగా, కీర్తింపబడేదిగా ఉండాలని తన పరిపాలనలో బేరీజు వేసుకుంటుండేవాడు. తాను రాజ్యంలో శాంతి, భౌతిక అవసరాలు చూసే రాజుగానే కాకుండా ప్రజల యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదల విషయాల్లో కూడా సంరక్షకుడుగా ఉండాలని కోరుకునేవారు. క్రీస్తు సత్యక్రియాత్మకశీలి అయిన చక్రవర్తిగా తనను వాడుకోమని ప్రభువును తరచూ వేడుకుంటుండేవాడు. పునీత లూయిస్ గారు తమ పరిపాలనా కాలంలో రోగుల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తూ అనేక చికిత్సాలయాలు, పెద్ద వైద్యశాలలు నిర్మింపజేసి వైద్య నిపుణులు ఎల్లప్పుడూ రోగులకు అందుబాటులో ఉండేలా చేశారు. 300 మంది అంధులు సౌకర్యంగా ఉండేందుకు వీలుగా ఒక శరణాలయాన్ని కూడా నెలకొల్పారు. పేదరికంతో వ్యభిచార వృత్తిలో మగ్గుతున్న మహిళల పట్ల అపార జాలి చూపించారు. వారిలో పరివర్తన కలిగే చర్యలు చేపట్టి తిరిగి మానవీయ ప్రవృత్తిలోకి ప్రవేశించిన వారి సంరక్షణ నిమిత్తం ఒక గృహాన్ని కూడా నిర్మించారు. ప్రతిరోజు కనీసం 100 మందికి అన్నం పెట్టి వారికి సద్బాధను తీర్చందే నిద్రపోయేవారు కాదు. కుష్ఠరోగులను బహిష్కరించకుండా వారికి తగిన పరామర్శను ఏర్పాటు చేసి మహోద్దాత్తుడు అనిపించుకున్నారు. తరచూ ప్రజల మధ్య తలెత్తే తగువులు, చెలరేగే కొట్లాటలు, వంశ కలహాలు, కార్పణ్యాలకు వెంటనే స్పందించి న్యాయ సలహాదారులతోనూ తన స్వంత విజ్ఞానంతోనూ వాటిని పరిష్కరించి శాంతి సమాధానాలను నెలకొల్పేవారు. పునీత లూయిస్ గారు చూపిన పరిష్కారాలు భవిష్యత్ తరాల వారికి కూడా మార్గదర్శకమై తమ పరిపాలకులు లేక రాజులు ఏమైనా అసంతృప్తికరమైన శాసనాలు, పనులు చేపట్టినప్పుడు ప్రజలు పునీత 9వ లూయిస్ గారి పరిపాలనా విధానాలు ఎత్తుచూపి అటువంటి శాంతికరమైన, నిష్పక్షపాతమైన ప్రజారంజక పాలనే తమకు కావాలని చెప్పే స్థాయికి రావడం జరిగింది. తద్వారా ప్రజా చైతన్యం పెళ్ళుబికి ప్రజాపాలకులు ఒళ్ళు దగ్గర పెట్టుకొని సత్పరిపాలన తప్పక చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వివిధ ప్రాంతాల్లో ప్రజలకు సేవలందించే అధికారులు అవినీతిగా, అతిక్రమంగా ప్రవర్తిస్తే వారిపై అభియోగాలు మోపేందుకు పునీత లూయిస్ గారు తన మిత్రుడైన ఒక ఫ్రాన్సిస్ సభ సన్యాసిని ఏర్పాటు చేశారు. క్రైస్తవ నైతిక సూత్రాలను విధిగా అమలుపరిచే వ్యక్తిత్వం వీరిది. అందువల్ల వీరు తమ ఆస్థానంలోని ఇతర ప్రసిద్ధ స్థలాల్లోనే అశ్లీలమైన, నిందాకరమైన భాషను మాట్లాడితే సహించేవారు కాదు. అవునంటే అవును, కాదంటే కాదు, అంతవరకే.
అతివాగుడు ప్రమాణాలు చేయడం ఒప్పుకునేవారు కాదు. ఫ్రాన్స్ దేశంలోని ప్యారిస్ మహానగరంలో ప్రసిద్ధ వేదాంత కళాశాలను గొప్ప కట్టడం, సెయింట్ చాపెలే అనే ప్రఖ్యాత దేవాలయం లూయిస్ గారు నిర్మింపజేసిన ఈ చాపెలే దేవాలయంలో క్రీస్తునాథుడు సిలువ వేయబడిన అసలైన సిలువ మ్రాను, ముళ్ళ కిరీటం తాలూకా అవశేషాలు ఉన్నాయి. రాజ్యపాలనలో సమర్థవంతమైన శక్తివంతమైన చక్రవర్తిగా లూయిస్ గారు ప్రవర్తించారు. ఫ్రాన్స్ దేశంలోని దక్షిణాదిలో తలెత్తిన అల్బిజెన్సియన్ యుద్ధాన్ని అణిచివేయడంలో చాకచక్యాన్ని ప్రదర్శించారు. తనపై తిరుగుబాటు బావుట ఎగరవేసిన హ్యూస్ దే లా మార్చ్ను పూర్తిగా అదుపు చేశారు. ఈ తిరుగుబాటులో వీరి కుమారుడు పట్టుబడగా అతన్ని ఉరితీయాలని పలువురు ప్రోత్సహించగా లూయిస్ గారు ఒక కుమారుడు తండ్రిని విధేయించుటలో తిరస్కరింపకూడదు అని పలికి బిడ్డను తల్లిదండ్రులను తప్పక విధేయించాలనే సూత్రాన్ని పదును పెట్టారు. ఇది తరువాతి తరాల వారికి ఒక వరవడిలా నానుడి అయింది. ఫ్రాన్స్ మరియు ఇంగ్లాండ్ మధ్య అనాదిగా వస్తున్న శత్రుత్వాన్ని రూపుమాపాలని నడుం కట్టారు. తత్ఫలితంగా ఇంగ్లాండ్కు చెందిన 3వ హెన్రీ రాజుతో ప్యారిస్ సంధిని కుదుర్చుకొని శాంతి సామరస్యాన్ని నెలకొల్పారు. ఇటలీలో పోపు గారికి రోమన్ చక్రవర్తికి మధ్య తలెత్తిన తగువులను పరిష్కరించడంలో మధ్యవర్తిగా వ్యవహరించారు. తురుష్కుల వంశం నుంచి పాలస్తీనాలను పవిత్ర భూమిని తిరిగి వశపరుచుకునేందుకు జరిగిన మత యుద్ధాల్లో తాలకు చక్రవర్తి అయి ఉండి ఒక క్రైస్తవ వీర యోధుల మత యుద్ధాలలో పాల్గొన్నారు. క్రీస్తు శకం 1248లో జరిగిన క్రూసేడ్స్లో లూయిస్ గారు శత్రు సైన్యాలకు బందీగా చిక్కిన తరువాత దినాల్లో సొమ్ము కట్టి విడిపింపబడ్డారు. మరలా 22 సంవత్సరాల తరువాత మరో క్రూసేడ్లో పాల్గొనగా ట్యూనిస్ వద్ద టైఫాయిడ్ వ్యాధికి గురయ్యారు. అయినా 7వసారి క్రూసేడ్లో పాల్గొని పరిశుద్ధత వెల్లువిరియగా ఫ్రాన్సిస్ 3వ క్రమం వ్రతాన్ని ఆచరిస్తానని ప్రమాణం చేసి ఆ మఠం యొక్క దుస్తులనే ధరించి యుద్ధ ఓడను ఎక్కారు. అదే ఓడలోనే ట్యూనిస్ దాపులో వారు క్రీస్తు శకం 1270 ఆగస్టు 25న మరణించారు. ఫ్రాన్స్ దేశం ప్యారిస్ నగర పాలక పునీతులైన పునీత డెనిస్, పునీత జెనీవీ గార్ల పేర్లను ఉచ్చరిస్తూ లూయిస్ గారు తమ తుది శ్వాసను విడిచారు. ఆధ్యాత్మిక సేవలే కాకుండా 9వ లూయిస్ చేసిన రాజకీయ మంచి పనులు నేటికీ కీర్తింపబడుచున్నాయి. ఇరుగు పొరుగు యూరప్ దేశాలతో శాంతిని నెలకొల్పారు. ఫ్రాన్స్లో పన్నుల విధానం, ప్రజల వద్దకు పాలన, న్యాయస్థానాల్లో ఆధునిక రోమన్ శాసనాలు అమలు చేపట్టారు. అందమైన గోతిక్ కళా నైపుణ్యాన్ని ప్రోత్సహించారు. మొదటిసారిగా ఫ్రాన్స్ నావికా దళాన్ని ఏర్పరిచారు. వీరి 44 ఏండ్ల పరిపాలన చరితార్థుల్ని చేసింది. క్రీస్తు శకం 1297లో 8వ బోనిఫేస్ పోపు గారు 9వ లూయిస్ గారిని పునీతుల జాబితాలో ఎక్కించారు. లూయిస్ అంటే సాహస వీరుడు, విఖ్యాత యోధుడు అని అర్థం.